గోరంట్ల న్యూస్కు స్వాగతం. గోరంట్ల పట్టణంలో ఉన్న బాలుర హైస్కూల్ పాఠశాల మైదానంలో జ్వాలా పెయింట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఘనంగా ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల అంబరీష్ ముఖ్య అతిథిగా హాజరై యువతలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు కప్పుతో పాటు 30,000 రూపాయల నగదు బహుమతిని నిమ్మల అంబరీష్ అందచేసి అభినందనలు తెలిపారు. అలాగే రన్నర్ జట్టుకు కూడా కప్తో మరియు ప్రోత్సాహక నగదు బహుమతులను అందచేశారు. అనంతరం నిమ్మల అంబరీష్ యువతలతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడగా అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. యువకులు ఎంతో ఆనందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిమ్మల అంబరీష్ మాట్లాడుతూ యువత మొబైల్ ఫోన్లకే పరిమితం కాకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి స్పోర్ట్స్ ఎంతో అవసరమని సూచించారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. యువత ఉత్సాహం, క్రీడాస్ఫూర్తి, గ్రామీణ ప్రతిభకు మరో అద్భుత వేదికగా ఈ టోర్నమెంట్ నిలిచింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు జ్వాలా పెయింట్స్ వారిని కూడా అభినందించారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచి మొబైల్కు దూరంగా ఉండటం, చదువులు ఉన్నత శిఖరాలకు అందుకోవటం, వీటితో పాటు ఖాళీ సమయాలలో క్రీడలో పాల్గొని మంచి ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా యువతకు తన సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో యువకులు పాల్గొని టోర్నమెంట్ను విజయవంతం చేశారు.